సో 'అల్లు అర్జున్' గారి 'రాక' సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా గూడా 2 పార్ట్‌లు ఉండబోతుంది అని జెప్పేసి. సో మరి 'పుష్ప' సినిమాని బ్రేక్ చేస్తది అనుకోవచ్చా ఈ 'రాక' సినిమా? ఖచ్చితంగా అండి. ఆల్రెడీ అట్లీ గారు పాన్ ఇండియా లెవెల్‌లో నిరూపించుకున్నారు. హ్మ్. తన డైరెక్షన్ కౌశల్యం అని చెప్పేసి. హ్మ్. ప్లస్ మన అల్లు అర్జున్ గారైతే రికార్డ్ బ్రేక్ చేసిండు మొత్తం. పాన్ ఇండియా లెవెల్‌లో 'బాహుబలి' తర్వాత ఏదైనా రికార్డ్ ఉందంటే హ్మ్. అది ఓన్లీ 'పుష్ప 2'నే. అవును. 'పుష్ప 2' రికార్డ్స్ అని చెప్పి క్లియర్ ఉండిపోయింది. హ్మ్. ఇప్పుడు దీనితోటి ఇద్దరు కూడా పాన్ ఇండియా లెవెల్ వాళ్ళు కలిసింది కాబట్టి హ్మ్. చాలా మంచి అవుట్‌పుట్ వస్తుంది. రికార్డులు కూడా బ్రేక్ అవుతాయి అన్నీ. అన్న అన్ని సినిమాలు 'పుష్పాలయితాయి' అనుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది స్టోరీ తీయగలిగే నైపుణ్యం. హ్మ్. అది అట్లీ దగ్గర ఉంది. హ్మ్. నటన పరంగా ఇప్పుడు అల్లు అర్జున్ గారిని టాప్ లెవెల్‌లో చూసుకోవచ్చు. అవును. భారతదేశంలో టాప్ 10లో ఎవరైనా హీరోలు ఉన్నారంటే అందులో అల్లు అర్జున్ గారి పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఉంటారు. సో నటన పరంగా మెప్పించే హీరో ఉన్నాడు, హ్మ్. స్టోరీ పరంగా మెప్పించే డైరెక్టర్ ఉన్నాడు. హ్మ్. ఇద్దరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పుష్పాన్ని మించి రావాలని చెప్పి కోరుకుంటున్నాము. హ్మ్. అది జరుగుతుందని చెప్పి. అంటే అన్న ఇప్పుడు స్టోరీ మనకింకా తెలీదు గానీ, అవును. ఆయన గెటప్ వచ్చేసి సగం మనిషి, సగం యానిమల్ లెక్కగా అనిపిస్తుంది. సో జనాలు ఎంతవరకు రిసీవ్ చేసుకోగలుగుతారు ఈ అంటే ఇది క్యారెక్టర్? నాకు చూస్తే పాతకాలంలో బ్రిటిషర్స్ మన దగ్గర ఎలాగైతే పాతకాలంలో కోయ రాజులు ఉండేవాళ్ళో హ్మ్. ఆ రకంగా బ్రిటిష్ దగ్గర ఒక్కొక్క జాతి ఉండేది. నాకు ఆ పేరు గుర్తులేదు. హ్మ్. ఆ లుక్‌లో ఇస్తున్నారని చెప్పేసి అనిపించింది. ఇప్పుడు నాకు ఆ స్టేజ్ మీద చూసినప్పుడు కూడా చాలా బాగా లుక్ వచ్చింది అయింది. హ్మ్. ఆ జుట్టు కూడా లైట్‌గా ఎరుపు కలర్ ఏసిండ్రు. హ్మ్. అంటే ఆ కాలంలో వాళ్ళంతా రెడ్ ఇండియన్స్ అని చెప్పేసి ఉండేవాళ్ళు. హ్మ్. ఆ రకంగా ఆ! జస్ట్ లైక్ కాలకేయ అంటే బ్లాక్ అయిపోయిందండి మొత్తం. హ్మ్. కాకపోతే ఇక్కడ రెడ్ ఇండియన్స్ టైప్ అన్నట్టు. ఓకే. ఆ రకంగా తీస్తున్నామని చెప్పేసి ఒక స్టోరీ అయితే జస్ట్ అట్లా గ్లింప్స్ మనకు అర్థమైంది. హ్మ్. చాలా బాగా ఉండబోతుందని చెప్పి నేనైతే గెస్ చేస్తున్నాను. హ్మ్. అన్న ఇప్పుడు 'పుష్పాని' టచ్ చేస్తదా? 'పుష్పాని' క్రాస్ చేస్తదా? లేకపోతే 'పుష్పని' అసలు టచ్ గూడా చేయదా అంటే ఏం చెప్తారు నా మీరు? నమ్మకం అయితే పుష్పను రికార్డులు అనేది బ్రేక్ చేస్తదండి హ్మ్. ఇది. హ్మ్. ఖచ్చితంగా దాని గురించే వెయిట్ చేస్తున్నాం. అంటే నిన్న జరిగిన ఫ్యాన్ మీట్‌లో అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నారు. ఏందంటే హేటర్స్‌ని పట్టించుకోకండి. కావాలంటే మీ గర్ల్ ఫ్రెండ్ ఇంటి ముందు పోయి నిలబడండి. అక్కడనే ఏదో ఒకటి దొరుకుతదని చెప్పేసి. సో మీరేమంటారు ఈ మాట మీద? చాలా బాగా చెప్పారండి. ఆయన నేను చెప్పేసి కాదు. అటు ప్రభాస్ గారిని చూసుకున్నా, ఇటు మహేష్ బాబు గారిని చూసుకున్నామని వీళ్ళందరూ ఇప్పుడు కూడా ఒకటే మాట చెప్తున్నారు. హ్మ్. మాకు ఫ్యాన్స్‌గా మీరుండండి. మేము ఎలా అయితే మేము కలిసి ఉంటామో మీరు కూడా అలానే కలిసి ఉండండి. మా సినిమా వచ్చినప్పుడు మా సినిమాని చూడండి. వాళ్ళ సినిమా వచ్చినప్పుడు వాళ్ళ సినిమాని ప్రమోట్ చేయండి. అలా చేసుకొని ఉండండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు చెప్పడానికి కారణం ఏంటంటే మీరు ఏదైతే టైం వేస్ట్ చేస్తున్నారు దాన్ని మీ లవర్ దగ్గర టైం పెట్టి స్పెండ్ చేయండి. హ్మ్. కనీసం ఓ మంచి మంచి పాయింట్స్ వస్తాయి మీకు లవర్ దగ్గర. అలా మీ లైఫ్ అనేది సెట్ అవుతుంది అని చెప్పి ఇంకో మాట ఏమన్నానంటే వాళ్ళు ఏమైనా నెగిటివిటీ అనేది మీ దగ్గరకు వస్తే నెగిటివిటీ పట్టించుకోకండి. మనం ఎక్కడైనా తగ్గేది లేదు. హ్మ్. అది గ్యారంటీ. కానీ నెగిటివిటీ మాత్రం పట్టించుకోకండి అని చెప్పి చాలా మంచి మాట చెప్పారు. ఆయన బిహేవియర్ కూడా అదే రకంగా ఉందన్నట్టు. సో అల్లు అర్జున్ గారు 1000కి పైగా వాళ్ళ ఫ్యాన్స్‌కి ఇన్స్యూరెన్స్ చేయించారు. సో దాన్నెలా చూస్తారు? సూపర్ అండి. ఇన్సూరెన్స్ చేయించడం అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఇంతవరకు ఏ హీరో కూడా చేయలేదు. హీరో కాదు అసలు డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ఎవరు చెప్పలేదు. ఈవెన్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా చెప్పలేదు. ఏమైనా యూనియన్ ఉన్నట్టే యూనియన్ వాళ్ళ తరపున ఏమైనా చేయించుకున్నారేమో కానీ ఇంతవరకు ఏ హీరో చెప్పలేదు. అదే చెప్తున్నారండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు మొత్తం కొత్త పుంతలు తొక్కుతున్నారు అన్నట్టు. కొత్త కొత్త స్టేజెస్ చూద్దామని చెప్పేసి. ఏం చేద్దాం ఇంకా మన వాళ్ళకి ఏం చేయొచ్చు అని చెప్పేసి. అటు ప్రభాస్ గారేమో తిండితోటి చంపేస్తున్నారు. ఇటేమో అల్లు అర్జున్ గారు ఇన్సూరెన్స్ ఇచ్చేసి ప్రేమతో చంపేస్తున్నట్టు. హ్మ్. ఇలానే అందరు హీరోలు ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు. హార్ట్ ఆపరేషన్ అని అంటే మహేష్ బాబు గారికి గుర్తుకొస్తారు. ఆ రకంగా హీరోలందరూ ఇలా ఏదో ఒకటి తీసుకొని అందరిని పోషిస్తున్నట్టు ఏర్పడింది అనుకోండి. ఆటోమేటిక్గా వాళ్ళు ఎలాగైతే సినిమా ఫీల్డ్లో హీరోలుగా ఉన్నారో అదే రకంగా నిజ నిజ జీవితంలో కూడా మాకు హీరోలు అవుతారు.